సో ఎస్ హలో గైస్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ. సో తెలంగాణలో ఆల్రెడీ ఇప్పుడు మనకి నోటిఫికేషన్స్ స్టార్ట్ అయిపోయాయండి. ఇందులో మేజర్గా మనకి టెక్నికల్ పోస్టులు అనేవి ఎప్పుడు అప్లికేషన్ ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి అని వచ్చింది. సో ఇందులోనే మనకి వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఫారెస్ట్ జాబ్స్ అండి. సో ఈ ఫారెస్ట్ జాబ్స్ మీకు టోటల్గా 1393 పోస్టులు ఉన్నాయండి. ఆల్మోస్ట్ 1400 జాబ్స్, కరెక్టా? సో చాలా మంచి నంబర్. ఇది మనకి చాలా సంవత్సరాల క్రితం పడిన నోటిఫికేషన్ అండి. 2017లో వచ్చింది, మళ్ళీ ఇప్పటి వరకు మనకి నోటిఫికేషన్ రాలా. సో ఇది ఎవరైతే ఫారెస్ట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో, స్టేట్ లో ఎస్ఐ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఈ ప్రిపరేషన్ హెల్ప్ అవుతుందండి. ఇందులో మనకి మేజర్ గా 2 పేపర్స్ ఉంటాయి. సో పేపర్ 1 అలాగే పేపర్ 1 పేపర్ 2 అండి. ఈ 2 పేపర్లకి మనకి ఒకసారి మీరు కొంచెం జాగ్రత్తగా డీటెయిల్డ్ నోటిఫికేషన్ లోకి వెళ్తే, సో ఒకసారి మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మనకి లాస్ట్ టైం రిఫరెన్స్ గా తీసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ 100 క్వశ్చన్స్ 1.5 అవర్ అండి. అలాగే జనరల్ మ్యాథమెటిక్స్ 100 క్వశ్చన్స్ 1.5 అవర్. సో టోటల్ ఎగ్జామ్ మొత్తం మీకు 3 hours ఉంటుంది, 90 minutes. సో మొత్తం మార్క్స్ వచ్చేటప్పటికి 200. ఇందులో పేపర్ 2 మీకు కీ రోల్ ప్లే చేస్తుంది జాబ్ లో ప్లేస్ అవ్వడానికి. ఎందుకంటే పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే ఎక్కడైతే మీకు ఫియర్ ఉంటుంది అనంటే, ఈ జనరల్ నాలెడ్జ్ ప్రిపేర్ అయ్యే దగ్గర ఆల్మోస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ సేమ్, అలాగే మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ మీద కొంచెం పట్టు ఉంటుందండి. కానీ ఈ పేపర్ 2కి వచ్చేటప్పటికి జనరల్ మ్యాథమెటిక్స్ ఇదే మీకు ఎగ్జామ్ లో స్కోరింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. మీరు ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా చూస్తే, ఎలా మేడం మేము ఈ ఫియర్ ని తీసేయాలి, ఎలా మంచి మార్క్స్ ని గెయిన్ చేయాలి అనంటే, ఇక్కడ మీకు ఏపీలో మనకి ఫారెస్ట్ ఎగ్జామ్స్ ఏపీలో జరిగినప్పుడు మనం బ్యాక్ టు బ్యాక్ లైవ్స్ చేసామండి. సేమ్ అలాగే మన ఎంటైర్ క్లాస్ లో నుంచి, సేమ్ క్లాస్ లో ఉన్న ఫుల్లీ వీడియోస్, సేమ్ టైం మన లైవ్స్ నుంచి 80 to 90% ఆఫ్ ద సిలబస్ కవర్ అయింది. చాలా మంచి రివ్యూ వచ్చిందండి మేడం మీరు తీసుకున్న లైవ్స్ నుంచి. సో ఇప్పటి నుంచి మనం కూడా ఫారెస్ట్ జాబ్స్ కి సంబంధించిన లైవ్స్ అనేవి మనకి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. సేమ్ అలాగే మీరు ఇప్పుడే ఇంకా నోటిఫికేషన్ డేట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీకు సఫిషియంట్ టైం ఉంటుంది. చాలా మంచి ఎక్కువగా చాలా వరకు చెప్తున్న రివ్యూస్ ఏంటి అనంటే, టైం సరిపోలేదు మేడం, టైం సరిపోలేదు. టైం ఎందుకు సరిపోదు అనంటే, నోటిఫికేషన్ పడి ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ పానిక్నెస్ లో మనకి ఎక్కువగా సబ్జెక్ట్ అనేది ఎక్కువగా తీసుకోలేమండి. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఇందులో మీ ఫియర్ ని పోగొట్టడానికి జనరల్ మ్యాథమెటిక్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు ఒకసారి సిలబస్ ని చూడగలిగితే ఇందులో ప్యూర్ మ్యాథ్స్ కూడా చాలా ఎక్కువ ఉందండి. అర్థమెటిక్ మొత్తము, అలాగే ఇంకొంచెం జాగ్రత్తగా చూడండి ప్యూర్ మ్యాథ్స్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్ ఇవన్నీ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెయిన్ యువర్ స్కోర్ ఇన్ ఎగ్జామ్. సో ఏపీలో మనం ఫారెస్ట్ జాబ్స్ కి సంబంధించిన లైవ్స్ అన్ని చేస్తున్నప్పుడు చాలా మంది మనకి ఇన్స్టిట్యూట్ కి కాల్ చేశారు. సేమ్ టైం ఆఫ్లైన్ వాళ్ళు కూడా చెప్పారు, చాలా మీరు లైవ్స్ చేయడం వల్ల, లైక్ ఈ లైవ్స్ ని రెగ్యులర్ గా అటెండ్ అవ్వడం వల్ల, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లోనే రెగ్యులర్ గా మ్యాథమెటిక్స్ లైవ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి. సో మీకు ఏదైనా సబ్జెక్ట్ లో, లైక్ ఏదైనా ఎంటైర్ మ్యాథమెటిక్స్ పార్ట్ లో ఇండివిజువల్ గా ఏదైనా టాపిక్ లో మీకు ఏదైనా డౌట్ ఉందా, లేదు పీవైక్యూస్ లో డౌట్ ఉందా, సో ఆ డౌట్స్ అన్ని చాలా వరకు మేము తరచూ చేస్తూ వస్తున్నాము. సేమ్ టైము ఈ ఫారెస్ట్ జాబ్ కి సంబంధించిన వాళ్ళు అంటిల్ ఎగ్జామ్ వరకు మేము మీకు తోడుంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు అర్థమెటిక్ సిలబస్ చూడండి, నంబర్ సిస్టమ్, అలాగే రేషనల్ రియల్ నంబర్స్, ఫండమెంటల్ ఆప్షన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇదంతా నంబర్ సిస్టమ్ లోకి వచ్చేస్తుంది. సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్ ఇవన్నీ నంబర్ సిస్టమ్ లో పార్ట్స్ ఏనండి. అలాగే యూనిటరీ మెథడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇక్కడ మారింది చూడండి. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, అప్లికేషన్స్ ఆఫ్ ద సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో ప్రపోర్షన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఒక డిస్టెన్స్ కి మనం ట్రావెల్ చేయాలి అనంటే ఎంత స్పీడ్ పడుతుంది, ఎంత టైం. ఇందులో స్పీడ్స్ లో చాలా రకాలు ఉంటాయి. రిలేటివ్ స్పీడ్ అంటారు, అప్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అలాగే యావరేజ్ స్పీడ్. ఈ రిలేటివ్ స్పీడ్ ని సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. ఒకసారి మనం క్లాస్ లో మొత్తం క్లాసెస్ ని అటెండ్ అవ్వగలిగితే చాలా పిన్ టు పిన్ డిస్కస్ చేసామండి మనం. టైమ్ అండ్ డిస్టెన్స్ లో అర్థమెటిక్ లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ తక్కువ ఉంటుంది, ఎనాలిసిస్ ఎక్కువ ఉంటుందండి. ఇచ్చిన క్వశ్చన్ లో ఎక్కువగా మీరు యూస్ చేసే ఫార్ములాస్ ఏమీ ఉండవు. ఒకవేళ యావరేజెస్ లోకి వచ్చేటప్పటికి S1 S2 by S1 plus S2 లేదు అనంటే
టోటల్ ట్రావెల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది మనకి యావరేజ్ స్పీడ్ ని ఇండికేట్ చేస్తుంది. ఫార్ములాస్ చాలా తక్కువ ఉంటాయండి. ఇదే సందర్భంలో డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంటే ఎలా చేయాలి, స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంటే ఎలా చేయాలి. సో మొత్తం టైం అండ్ డిస్టెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇందులో నుంచి మార్క్ కంపల్సరీ అండి. అలాగే వెన్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద టైమ్ అండ్ వర్క్, సో ఒక వర్క్ ని మీరు చేపించాలి అన్నంటే టోటల్ గా, సో సింపుల్ ఓవర్ రివ్యూ చూడండి. టైమ్ అండ్ వర్క్ మీరు చేయాలి అన్నంటే టోటల్ వర్క్ చేయడానికి ఎంత ఎఫిషియన్సీ కావాలి, ఎంత కాలం పడుతుంది. మీరు ఎలా అయితే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అన్నంటే టైం ఎంత పడుతుంది, స్పీడ్ ఎంత. ఇక్కడ కూడా వర్క్ కి టైం ఎంత పడుతుంది, ఇక్కడ స్పీడ్ కాదండి ఎఫిషియన్సీకి ఈ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీ సామర్థ్యాన్ని బట్టే మీరు ఆ వర్క్ ని కంప్లీట్ చేయగలుగుతారు. కరెక్టా? సో ఇందులోనే మెన్, ఉమెన్, చిల్డ్రన్, అలాగే సైకిల్ చైన్ రూల్ అని అంటామండి మనం. ఈ చైన్ రూల్ లో ఎంతమంది మెన్, ఎంతమంది ఉమెన్, లేదు అన్నంటే ఇన్ని సర్టెన్ డేస్ లో అయిపోయింది, ఇంకా ఫాస్ట్ గా కావాలి వర్క్. ఇందులోనే కొంతమంది వర్క్ ని మానేసి వెళ్తారు. సో ఇలా నంబర్ ఆఫ్ మోడల్స్ ని మనం కవర్ చేయడం జరిగింది క్లాస్ రూమ్ వీడియోస్ లో అండి. అలాగే పర్సంటేజెస్ అయిపోయిన వెంటనే మీరు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయగలిగితే, చాలా వరకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకు అనంటే క్యాలిక్యులేషన్స్ హెవీగా ఉంటాయి, లేదు అనంటే మనకి భయం అవుతూ ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమ్మో అని. అలా ఏం కాదండి. మీరు ఏదైతే పర్సంటేజెస్ ని నేర్చుకుంటారో ఇందులో మనకి అర్థమెటిక్ మొత్తంలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కి మనం జంప్ అవుతున్నప్పుడు కనెక్షన్ తెలియాలండి. సో టైమ్ అండ్ వర్క్ లో ఎలా డీల్ చేస్తున్నాము, అదే మెథడ్ ని టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఎలా డీల్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అన్నారు అనుకోండి, డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే స్పీడ్ టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనలే కదా, విలోమానుపాతంలో ఉంటాయి. అలాగే టోటల్ వర్క్ కాన్స్టెంట్ అయితే ఎఫిషియన్సీ అలాగే టైం పీరియడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మీరు చేసే మెథడ్ ఎక్కడైనా సేమ్ లాగే ఉండాలండి. ఆ కనెక్షన్ మీకు తెలియగలిగితే మీరు చాలా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మీకు ఆ కనెక్షన్ అలవాటు అవుతూ ఉంటుంది. సో క్లాసెస్ ని అటెండ్ అవ్వండి, సేమ్ టైం యూట్యూబ్ లో వస్తున్న లైవ్స్ ని కూడా అటెండ్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు కాల్ చేయండి పర్చేస్ చేసేటప్పుడు. సో పిన్ టు పిన్ నేను ఒక బేసిక్ స్టూడెంట్ కి ఎలా అయితే అర్థమవుతుందో, ఇక్కడ మనకి బిగినర్ కి ఎలా అయితే అర్థమవుతుందో, బేసిక్ లెవెల్ నుంచి టఫ్ అండ్ లెవెల్ వరకు మనం తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మీరు ఇంకొంచెం చూడగలిగితే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్. సో లాభ నష్టాలు అని అంటామండి మనం తెలుగులో. సో ప్రాఫిట్ అండ్ లాస్, ఇందులో మనకి ఎంఆర్పి కూడా కీ రోల్ ప్లే చేస్తుందండి. ఒక వస్తువు ధర పెంచి తగ్గిస్తున్నాడు, ఎంత డిస్కౌంట్ ఇస్తారు, డిస్కౌంట్ ఎప్పుడు ఎంఆర్పి మీదే ఇవ్వాలి. కొన్నిసార్లు లాస్, కొన్నిసార్లు ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. సర్టెన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ని అమ్ముతున్నప్పుడు పరిస్థితి ఏంటి, ఇలాంటి ప్రతి మోడల్ ని మీకు ప్రాఫిట్ అండ్ లాస్ లో. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ప్రపోర్షన్స్ లో ఒక 2 or 3 ఫార్ములాస్ ఉంటాయి. రేషియోస్ ఎప్పుడు మీరు సపరేట్ టాపిక్ గా చూడక్కర్లేదండి, ఎందుకంటే మీరు ఎవ్రీ టాపిక్ ని చేస్తున్నప్పుడు రేషియోస్ మీకు ఇంక్లూడ్ అయి ఉంటాయి. సేమ్ టైప్ ఆఫ్ క్వాంటిటీని 2 టైప్ ఆఫ్ క్వాంటిటీస్ ని మనం డివైడ్ చేసి మినిమైజ్ చేసి రాయగలగాలి. కరెక్టా? ఇక్కడ మనం టైమ్ స్పీడ్ రేషియో రాస్తామండి, ఇక్కడ ఎఫిషియన్సీకి స్పీడ్ కి రేషియో రాస్తూ ఉంటాం. అదే పర్సంటేజ్ కి వచ్చేటప్పటికి ఒక థర్డ్ నెంబర్ తో పోల్చినప్పుడు ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, ఇక్కడ కూడా రేషియో ఫార్మేటే రాస్తాం. సో ప్రతి టాపిక్ లో మీకు రేషియోస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ బేసిక్ టాపిక్ లాగా మనం చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మీరు నేర్చుకోగలిగితే ప్రపోర్షన్స్ లో ఒక 3-4 ఫార్ములాస్, యావరేజ్ ప్రపోర్షన్ అంటాడు, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్, ఈ యావరేజ్ ప్రపోర్షన్ ని మీన్ ప్రపోర్షన్ అంటాడు. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో కూడా డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతాడు మీన్ ప్రోగ్రెషన్. ఇక్కడ అక్కడ ఫార్ములాని సేమ్ యూస్ చేస్తున్నప్పుడు ఆ కంపారిజన్ మనకు తెలియాలండి. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఎలిమెంటరీ నంబర్ థియరీ, డివిజన్ అల్గారిథం అంటున్నాడు, ప్రైమ్ కాంపోజిట్ నంబర్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఫ్రాక్షన్స్, అలాగే ఏదైతే లాగార్థమిక్ మోడల్స్ ఉన్నాయో ఇది ఖచ్చితంగా చాలా వరకు అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే స్టేట్ లో మీకు ఎస్ఐపిసి నేర్చుకునేటప్పుడు సేమ్ అలాగే కొంతమంది రైల్వేస్, ఎస్ఎస్సి అక్కడ ఉండదండి ఈ టాపిక్, ఓకేనా. బట్ ఇక్కడ మీకు లాగార్థమిక్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. బట్ యూ షుడ్ నో ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ద లాగార్థమిక్స్ అండి. సేమ్ అలాగే మీరు కొంచెం ప్యూర్ మ్యాథ్స్ లోకి వెళ్ళగలిగితే ఆల్జీబ్రా, సో ఆల్జీబ్రాలో మీకు a+b² వెంటనే రిమైండ్ అయిందా, అలాగే ఉంటాయి. బట్ కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి, అవి మనకి తెలిస్తే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళి క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయొచ్చు. సో చూడండి, బేసిక్ ఆపరేషన్స్, సింపుల్ ఫ్రాక్షన్స్, రిమైండర్ థీరము, ఎల్సిఎం, హెచ్సిఎం, థియరీ ఆఫ్ పాలినామియల్స్, సొల్యూషన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రిలేషన్ బిట్వీన్ ద రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్, simultaneous linear equations in the two unknown analytical and graphical solutions, simultaneous linear
inequations in the two variables and their solutions. Practical problem leading for the two simultaneous linear equations or inequations in a two variables or quadratic equations in one variance and their solutions. సో ఇలా మనల్ని ఆల్జీబ్రాలో ఎన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతాడు. కొన్నిసార్లు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ క్యూబ్ బి క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్, లీనియర్ ఫార్మాటిక్స్ ఎలా ఉంటాయి, సో ఎలా మిమ్మల్ని క్వశ్చన్స్ మారుస్తూ అడుగుతూ ఉంటాడు, పవర్స్ డీల్ చేస్తున్నప్పుడు ఎలా అడుగుతాడు అనే బేసిక్ రూల్స్ మీకు తెలియాలి. అక్కడ నుంచి క్యాలిక్యులేషన్స్, అట్లీస్ట్ ఆ ఫార్మాట్స్ ని మనం గుర్తుపట్టగలగాలండి. ఇక్కడ చూడండి, ట్రిగ్నోమెట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ట్రిగ్నోమెట్రీలో కొన్ని మీకు వెరీ బేసిక్ పాయింట్స్ ఉంటాయి. అందులో మీకు 30, 60 నేను చాలా వరకు ఏపీ ఫారెస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు డీల్ చేశాను. 30, 60, 90 అలాగే 45, 45, 90 ఈ రిలేషన్ తెలిస్తే మీరు మొత్తం చేయక్కర్లేదండి. సో హైట్స్ అండ్ డిస్టెన్స్ లోకి వెళ్ళినప్పుడు కూడా మొత్తంగా తెలిసినప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది, ఏ √3a 2a అలాగే ఏ √2a ఇలా మీకు ఆ కనెక్షన్ తెలియగలిగితే క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్ గా అయిపోతాయండి. అలాగే బేసిక్ ఫార్ములాస్ ఎలా ఉంటాయి, పవర్స్ ని ఎలా మనం అప్లై చేస్తాము, ఇవన్నీ మీకు ట్రిగ్నోమెట్రీలో ఇంపార్టెంట్ అండి. సైన్ పవర్ సంథింగ్ ఆర్ ఎల్స్ √1 + secant θ / 1 - secant θ ఇలా బేసిక్ ఫార్మాట్స్ కొన్ని ఉంటాయి, వీటిని మీరు గుర్తుపట్టగలగాలి. నెక్స్ట్ జామెట్రీకి వచ్చేటప్పటికి లైన్స్ అండ్ యాంగిల్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అక్కడ నుంచి మీకు ప్రతి టాపిక్ ఎలా మేడం మనం కన్వర్ట్ చేస్తాము ప్యారలల్ లైన్స్ ని కట్ చేసినప్పుడు, సో ఈ వాల్యూస్ అన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఎట్లా ఉంటుంది ట్రయాంగిల్స్ లో. సో ఈ ట్రయాంగిల్స్ లోనే జామెట్రీలో మెన్సురేషన్ లో ట్రయాంగిల్స్ ఉంటాయి, సర్కిల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బట్ కనెక్షన్ తెలియాలి, జామెట్రీలో ఎలాంటి మోడల్స్ డీల్ చేస్తాము, మెన్సురేషన్ లో ఎలాంటి మోడల్స్ డీల్ చేస్తాము అని. సో ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ లో మనం ఈ ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్స్ కట్ చేస్తుంది అని అంటారు. ఈ బేసిక్ పాయింట్స్ ని మనం చాలా సార్లు యూజ్ చేస్తామండి. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ప్లేన్ అండ్ ప్లేన్ ఫిగర్స్, థీరమ్స్ ఉంటాయండి. ప్రాపర్టీస్ ఆఫ్ ద యాంగిల్ పాయింట్, ప్యారలల్ లైన్స్, side and angles of the triangle, congruency of the triangles, similar triangles very very important. సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మనకి ఏ వాల్యూ ఎలా మారుతుందో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సైడ్స్ రేషియో ఎలా అయితే ఉంటుందో అలాగే మీకు హైట్స్ రేషియో ఉంటుంది. దీన్నే మనం మీడియన్స్ రేషియోకి ఈక్వల్ చేస్తామండి. అలాగే దీన్ని మనం పెరిమీటర్స్ రేషియోకి ఈక్వల్ చేస్తాం. ఈ రేషియో అంతటిని A:B అనుకుంటే ఏరియాకి వచ్చేటప్పటికి A² B² అవుతుంది. ఇలా మనం ఏదైతే బేసిక్ ఫార్మాట్స్ ఉంటాయో ఖచ్చితంగా ఇలాంటి ఈ కాన్సెప్ట్ నుంచి మీకు లాస్ట్ టైం 2020-25 లో ఏపీలో అడిగారండి. సో ఇట్లాంటి మోడల్స్ ని మీరు అస్సలు మిస్ చేయకూడదు. బేసిక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములా నుంచి డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్స్, దీనివల్ల మీకు టైం కూడా సేవ్ అవుతుందండి. 90 minutes లో 100 క్వశ్చన్స్ ఆప్టిట్యూడ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ చేయడం అనేది మీకు ఎక్కడైతే టైం సేవ్ అవుతుందో అలాంటి కాన్సెప్ట్ ని మీరు మర్చిపోకూడదండి. మాక్సిమం ఈ లైవ్స్ ని మీరు అటెండ్ అయితే 100కి అట్లీస్ట్ అంటున్నాను నేనండి, అట్మోస్ట్ అనడం లేదు, ఓకేనా. అట్లీస్ట్ 80 to 70 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే 80 to 95 మార్క్స్ ఈజీగా వస్తాయండి. ఎందుకంటే ఇప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పటి నుంచి మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం వల్ల మ్యాథమెటిక్స్ లో కీ పాయింట్ ఏంటి అంటే ప్రాక్టీసే హెల్ప్ చేస్తుందండి. సో ఈ రోజు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ఇలాంటి మోడల్స్ ఇంకెక్కడ మనం చేయొచ్చు, వేరే ఏ పేపర్ అయినా తీసుకోండి. మీరు FBO ప్రిపేర్ అవుతున్నారు, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయండి, సేమ్ టైం కాన్సెప్ట్ అంతా క్లియర్ చేయండి, నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు రాయండి. వేరే ఎక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్ నుంచి ఏ ప్రాబ్లం అయినా మీరు చేయగలగాలి. అది ఎలా వస్తుంది మేడం అంటే త్రూ ప్రాక్టీసే వస్తుందండి. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చింది. నంబర్ ఆఫ్ రివిజన్స్ ఏనండి మీకు ఎగ్జామ్ కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో మీరు ఇంకొంచెం ముందుకెళ్ళి చూడగలిగితే మీడియన్స్, ఆల్టిట్యూడ్స్, ఇందులో మీకు ఇన్ సెంటర్ ఎలా ఉంటుంది, ఎక్స్ సెంటర్ ఎలా ఉంటుంది, ఆర్థో సెంటర్ ఎలా ఉంటుంది, అలాగే మీకు ఎలా కట్ చేయాలి, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కట్ చేయాలా లేదంటే మీకు మొత్తం మీడియన్స్ ని కట్ చేయాలా, ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది. సో ఈ వాల్యూస్ అన్ని డైరెక్ట్ ఫార్ములాస్ మీకు తెలిస్తే ఆ ప్రాపర్టీస్ మీకు గుర్తు రావాలండి జామెట్రీ చేసేటప్పుడు. సేమ్ అలాగే యాంగిల్స్, సైడ్ ద డయాగ్నల్స్, ప్యారలలోగ్రామ్, ఇక్కడికి వచ్చేసరికి క్వాడ్రిలేటరల్స్ ఇంక్లూడ్ అవుతాయండి. ప్యారలలోగ్రాము, రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్ ఇవన్నీ క్వాడ్రిలేటరల్స్. ఇంకొంచెం ముందుకెళ్తే పాలిగాన్స్ వచ్చేస్తాయండి. అలాగే సర్కిల్స్, ఈ సర్కిల్ ప్రాపర్టీని, సర్కిల్స్ ని, క్వాడ్రిలేటరల్స్ ని, సర్కిల్స్ ని ఎలా అయితే ట్రయాంగిల్స్ ని మిక్స్ చేస్తాడు, ఇలా చేస్తున్నప్పుడు మీరు ఎలా సాల్వ్ చేయాలి అనే ఒక విషయం మీకు తెలియాలండి. నెక్స్ట్ మెన్సురేషన్ వెరీ 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 ఇంపార్టెంట్. జస్ట్ ఫార్ములాస్ తెలిస్తే మీకు
మీకు ఈ మెన్సురేషన్ లో నుంచి 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేయొచ్చండి. ఈ మెన్సురేషన్ లో మీకు 2D పార్ట్ 3D పార్ట్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. 2D లో ఏమేమి ఉంటాయో 3D లో ఎగ్జాక్ట్ గా వాటి మోడిఫికేషన్స్ ఉంటాయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు మేడం అంటే ఏరియా చేస్తారు, నెక్స్ట్ పెరిమీటర్ చేస్తారు. ఇక్కడ వచ్చేటప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్, ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్ ఖచ్చితంగా రావాల్సిందేనండి. మీకు ఎవరైతే ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్స్ కైనా ఎస్ఐపిసి కైనా అలాగే జనరల్ స్టడీస్ నేర్చుకునే వాళ్ళకి రిమెంబరెన్స్ పవర్ ఎక్కువ ఉంటుందండి. ప్యూర్ మ్యాథ్స్ లో కూడా అంతే. మీరు ఎంత అయితే భయం అని వదిలేస్తారో బట్ అంత ఈజీ, తెలియక లేదా ఆ భయాన్ని మనసులో పెట్టుకొని వదిలేస్తున్నారు. ఏదైతే ఫార్ములాస్ ని మీరు బైహార్ట్ చేస్తున్నారో, ఏదైతే ఫార్ములాని మీరు రీకాల్ చేస్తున్నారో ఆ పర్టికులర్ క్వశ్చన్ దగ్గర మనం అప్లై చేయడం రావాలండి, అంతే. ఇక్కడ చూడండి, ఏరియాస్ ఆఫ్ ద స్క్వేర్స్, రెక్టాంగిల్స్, పారలలోగ్రామ్స్, అన్ని ఏరియాసే మాట్లాడుతున్నాడు. ట్రయాంగిల్స్, సర్కిల్స్. ఏరియా ఆఫ్ ద ఫిగర్ విచ్ కెన్ బి స్ప్లిట్ ఇంటూ దీస్ ఫిగర్స్ అండి. సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్, సిలిండర్, అలాగే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్స్. ఇక్కడ చెప్పాలి అనంటే స్పియర్, సర్క్యులర్ కోను, సిలిండర్, అలాగే క్యూబ్, క్యూబాయిడ్, ఇవన్నీ 3D లోకి వచ్చేటప్పటికి మీకు ఇంక్లూడ్ అయితే కొన్నిసార్లు ఏం చేస్తున్నారు అంటే రీకాస్ట్ చేస్తాడు అని చెప్తాడు, ఒక షేప్ నుంచి ఇంకొక షేప్ కి కన్వర్ట్ చేస్తారు. అప్పుడు మీకేం తెలియాలి మేడం అంటే వాల్యూమ్స్ ఈక్వల్ అని. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉందండి, దీన్ని జస్ట్ ఇంకొక చిన్న టూల్ లాగా తయారు చేస్తున్నాడు. ఇక్కడ ఏదైతే మొత్తం మెటీరియల్ ఆఫ్ ద పార్టికల్స్ ఉన్నాయో మొత్తం ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి విచ్ మీన్స్ వాల్యూమ్స్ ని ఈక్వేట్ చేసి చేయగలగాలండి. అలాగే కొన్నిసార్లు హైట్ ని కంపేర్ చేస్తూ ఉంటాడు, ఏరియాస్ ని కంపేర్ చేస్తూ ఉంటాడు. 3D లోకి వచ్చేటప్పటికి వాల్యూమ్స్ ని కంపేర్ చేస్తారు. ఆ కాన్స్టెంట్ టర్మ్స్ ని మనం క్యాన్సిల్ చేసి ఇక్కడ ఎలా అయితే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని చెప్పామో అక్కడ R1 క్యూబ్ R2 క్యూబ్ అని చెప్తాము. ఇది ఫర్ ద స్పియర్ అండి. R1 స్క్వేర్ R2 స్క్వేర్ సర్కిల్ అని చెప్తాము. ఏదైతే సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ సిమిలర్ అని చెప్తున్నారో సర్కిల్ గానీ స్పియర్ గానీ క్యూబ్ గానీ విచ్ మీన్స్ సైడ్ సేమ్, రేడియస్ సేమ్, ఇలా ఉన్నప్పుడు ఎలా వాటికి కనెక్షన్ కలుపుతున్నారు అనే ఒక విషయం మనకు అర్థం అవ్వాలండి. నెక్స్ట్ మీరు స్టాటిస్టిక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములాస్ తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, కలెక్షన్ అండ్ టాబులేషన్ ఆఫ్ ద స్టాటిస్టికల్ డేటా. ఒక డేటాని మనకి ఇచ్చినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఎలా అయి ఉంటుంది, దాని మీను, మోడు, మీడియన్ ఎలా అయి ఉంటుంది, అలాగే మీను, మోడు, మీడియన్ ఫార్ములా కనెక్షన్ ఏంటి, ఈ 3 పార్ట్స్ కి ఫార్ములా కనెక్షన్ ఏంటి. మీకు ఏపీలో లాస్ట్ ఇయర్ లో ఎగ్జామ్ జరిగినప్పుడు ఎక్కువగా ప్రాక్టీస్ చేసి డైరెక్ట్ గా ఫార్ములానే అడిగాడండి. ఫార్ములా కనెక్షన్ ఏంటని అడిగాడు, బట్ అక్కడ ఫార్ములాని చిన్న మోడిఫికేషన్ చేశాడు, అంతే. ఆ పేపర్ ని మనం ఒకసారి చూడగలిగితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో చూసిన తర్వాత మేడం పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి, అది కూడా ఒక వీడియో చేయండి అనంటే మనం ఆ పేపర్ ని కూడా మీ అందరి కోసం లైవ్ లో వీడియో ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తానండి. బట్ మర్చిపోకండి, మీకు కావాలి అనంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకూడదు, షేర్ చేయడం మర్చిపోకూడదు. సో సేమ్ టైం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారు అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకొంచెం ముందుకెళ్ళగలిగితే గ్రాఫికల్ మోడల్స్ ఉంటాయండి. అలాగే ఎలా అయితే హిస్టోగ్రామ్స్ ని, బార్ చార్ట్స్, పై చార్ట్స్, ఇదంతా డేటా ఇంటర్ప్రిటేషన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, రేషియో ప్రపోర్షన్స్ లో రేషియోస్ అనేది ప్రతి టాపిక్ కి పిల్లర్ లాగా వర్క్ చేస్తుంది అని. మీరు అన్ని టాపిక్స్ ని నేర్చుకొని వచ్చి ఇక్కడ డంప్ చేయొచ్చండి. ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషన్ లో స్పీడ్, డిస్టెన్స్ కాన్సెప్ట్ అడుగుతాడు, టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ అడుగుతాడు, యావరేజెస్ ని ఇంక్లూడ్ చేస్తారు. బట్ ఆ గ్రాఫ్ అనేది ఎలా మారుతుందో మీకు ఒక ఐడియా ఉండాలి. సో బార్ చార్ట్ లాగా ఇచ్చిన, పై చార్ట్, అలాగే మీకు ఏదైతే గ్రాఫ్ ఇచ్చాడో ఇన్ఫర్మేషన్, కొన్నిసార్లు డ్యూయల్ గ్రాఫ్స్ ఇస్తూ ఉంటాడండి, మేల్ ఫీమేల్ కనెక్షన్, అలాగే సేవింగ్స్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్, ఇలా ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్ ని తీసుకొని యావరేజ్ ఆఫ్ ద బాయ్స్, యావరేజ్ ఆఫ్ ద గర్ల్స్, ఇలా ఒక పర్టికులర్ పార్ట్ లో నుంచి 2 కైండ్ ఆఫ్ చార్ట్స్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కంపేర్ చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ గురించి చెప్తున్నాడు అనుకోండి, ఇందులోనే సేవింగ్స్, ఎక్స్పెండిచర్ ఉంటది కాబట్టి సేవింగ్ చార్ట్ ఇస్తాడు, ఇన్కమ్ చార్ట్ ఇస్తాడు. ఇఫ్ యు నో ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్పెండిచర్, ఇన్కమ్ లో నుంచి సేవింగ్స్ ని తీసేస్తేనే కదా అండి మనకి రావాలి. సో ఆ గ్రాఫ్ కనెక్షన్ మీకు తెలియాలి, ఓకేనా. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఇందులో ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు కమెంట్ చేయండి. సేమ్ టైమ్ అస్సలు భయపడొద్దు, సెకండ్ పేపర్ మొత్తం మ్యాథమెటిక్స్ ఏనండి. సో నేను మీకు అష్యూరెన్స్ ఇస్తాను, ఎందుకంటే మనం ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాము ఫారెస్ట్ జాబ్స్ కి సంబంధించి ఏపీలో. సో తెలంగాణ పీపుల్ మీరు అస్సలు భయపడొద్దు, సెకండ్ పేపర్ మొత్తం నన్ను ఫాలో అవ్వండి. లైక్ మనం చేస్తున్న లైవ్స్ కానీ, మన క్లాస్ వీడియోస్ కానీ, అలాగే మన యాప్ లో ఉన్న టెస్ట్ సిరీస్ ని కానీ. ఎందుకు అనంటే మనం ఫేస్ చేసి మంచి రివ్యూస్ ని తీసుకున్నాం కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా
పేపర్ 2లో బెస్ట్ స్కోర్ మీకు రావాలి అని అంటే మీరు ఫాలో అవ్వాల్సిందేనండి. సో మీరు ఇక్కడ చూడగలిగితే పేపర్ 2 మొత్తం 100 మార్క్స్ అండి. పేపర్ 2 మొత్తం జనరల్ నాలెడ్జ్ ఎంతైతే వెయిటేజ్ ఇస్తుందో మ్యాథమెటిక్స్ కూడా మీకు అంతే వెయిటేజ్ ఇస్తుంది. ఇందులో మీకు ఇంకా రీజనింగ్ లేదండి, అవునా? సో ఈ మ్యాథమెటిక్స్ లో మొత్తం మీకు అంతే స్కోర్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ చూడగలిగితే జనరల్ నాలెడ్జ్ లో కరెంట్ అఫైర్స్, అలాగే జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, జాగ్రఫీ, ఎకానమీ, అలాగే పాలిటీ గురించి చెప్తున్నారండి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, అలాగే ఇండియన్ హిస్టరీ, హిస్టరీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ మూమెంట్ ఇంపార్టెంట్ అండి. అలాగే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ ద తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ, ఎథిక్స్, సెన్సిటివిటీ అండ్ టు ద జెండర్, వీకర్ సెషన్స్ అండ్ సోషల్ అవేర్నెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే మీకు ఫస్ట్ పేపర్ అండి. సో సెకండ్ పేపర్ ఓన్లీ మ్యాథమెటిక్సే. ఇందులో మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకుంటేనే స్కోర్ని గెయిన్ చేయగలుగుతారు. అలాగే నేను ఇంకొక విషయం చెప్తున్నాను, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక పేపర్ మొత్తం మ్యాథమెటిక్సేనండి. అది ప్రిలిమ్స్ లో అయినా అలాగే మెయిన్స్ లోకి వచ్చేటప్పటికి 200 క్వశ్చన్స్ వస్తాయండి 3 hours లో, ఓకేనా? ఈ 200 క్వశ్చన్స్ ని 3 hours లో మీరు అట్లీస్ట్ ఒక 120, 150 స్కోర్ చేస్తేనే జిఎస్ తో పాటు మీ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మ్యాథమెటిక్స్ ఒక పేపర్ అంతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎవరైనా నాకు అస్సలు తెలియదు మేడం అనంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. యాప్ లో ఎలా పర్చేస్ చేయాలి, వీడియోస్ ఎలా మీకు దొరుకుతాయి అనే ఒక విషయం తెలుస్తుంది, ఓకేనా? సో మీకు మళ్ళీ ఏదైనా డౌట్ ఉన్నా నేను లైవ్ లో కూడా అవైలబుల్ గా ఉంటాను కాబట్టి మీరు అడగొచ్చు. డన్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.